గుడ్ మార్నింగ్ గాయస్. సో ప్రెసెంట్ వచ్చేసి మనము కన్యాకుమారిలో ఉన్నాము. బ్యాక్ చూస్తున్నాను కదా, అదే ట్రైన్. ఆ ట్రైన్లో దిగాను. యాక్చువల్లీ నేను 9:20కి అయితే మనకు ట్రైన్ ఉండే మన త్రివేంద్రం నుంచి. త్రివేంద్రంలో 9:20కి ట్రైన్ ఎక్కేసి ఇప్పుడైతే 11:30 అవుతుంది. ప్రెసెంట్ అయితే బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి యాక్చువల్లీ మార్నింగ్ కూడా అక్కడ ఏం తినలేదు, ఎందుకంటే నాకు ట్రైన్ ఎన్ని గంటలకు ఉందనేది మనకు క్లారిటీ లేకునే. సో గాయస్, యాక్చువల్లీ నేను మన పైనకి ఈ ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి స్టేస్ కోసం వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. బట్ తర్వాత క్లిక్ అయింది, ఇదే ఇండియాకి లాస్ట్ రైల్వే స్టేషన్ కాబట్టి సో దీనిలో స్టేస్ ఏం లేవు. లైక్ ఎక్కడ దిగుదాం, అక్కడ నుంచి నడుచుకుంటూ సీదా ప్లాట్ఫామ్ వరకు ఇక్కడ వరకు రావాలి. ఇక్కడైతే మనకు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళేసి రావడాలంటే ఏం ఉండవు. సో ఇదే రైల్వే స్టేషన్. బయటికి వెళ్తున్నాను, లెట్స్ గో. సో గాయస్, రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే కొంచెం ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ వరకు వాకబుల్ డిస్టెన్స్లో మనకు మెయిన్ రోడ్ అయితే వస్తుంది. సో అక్కడ నుండి మనకు టిఫిన్ సెంటర్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉంటాయి. లైట్గా దోశ తిన్నాను. తినేసి మళ్ళీ మనం రైట్ సైడ్కి వస్తే ఏదైతే మన రైల్వే స్టేషన్ నుంచి రైట్ సైడ్కి వస్తే కనుక బస్ స్టాప్ అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఏవైతే విజిట్ చేయాల్సిన లొకేషన్స్ ఉన్నాయో అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి. 500 మీటర్స్ 600 మీటర్స్ అంతే ఉన్నాయి డిస్టెన్స్. సో ప్రెసెంట్ ఇప్పుడైతే నేను వెళ్ళాల్సిన లొకేషన్ 650 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళడం ఎందుకు, ఇప్పుడే తిన్నాను కదా, సో వాక్ చేద్దామనేసి అనుకున్నాను. సో గాయస్, ఇక్కడ చూస్తే కనుక చిన్న గల్లీలు ఉన్నాయి. సో ఆ గల్లీలో నుంచి బయటికి వెళ్ళగానే మనకు కంప్లీట్గా బీచ్ కనిపిస్తుంది. అంత దగ్గరకు ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. సో నా ముందైతే బీచ్ ఉంది, పదండి చూపిస్తా. ఓ మై గాడ్, మరి ఇంత దగ్గరకా? ఒక్కసారి చూడండి, ఈ ఇల్లు ఇక్కడే ఉంది. బ్యాక్ సైడ్ ముంగడ చూసుకుంటారుగా బీచ్. ఇంత పక్కన బీచ్ పెట్టుకుని ఎలా ఉంటున్నారు భయ మీరు? క్రేజీ అసలు, చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మొత్తం పొద్దున్న లేవగానే బీచ్తోనే స్టార్ట్ అవుతుంది, అలాగే ఆ సౌండ్తోనే స్టార్ట్ అవుతుంది డే. ఇక్కడ మొత్తం బోట్స్ ఇక్కడ, అండ్ అక్కడ కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన వ్యూ పాయింట్ అక్కడ ఉంది. ఇక్కడ నుంచి చాలా మంచిగా విజిబుల్గా ఉంది. సో గాయస్, ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఇది రెగ్యులర్ లైఫ్ అయిపోయింది వీళ్ళకి. అసలు సెక్యూరిటీ అనేది ప్రికాషన్స్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉంటారేమో, అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళకి అందరికి నార్మల్గా ఉంది. సో ముందైతే ఒక వ్యూ పాయింట్ ఉంది. అసలు ఇక్కడ సెక్యూరిటీ కానీ అలాంటిది ఏం లేదు. పోయే వాళ్ళు పోతున్నారు. యాక్చువల్లీ ఎవరు లేరు ఇప్పుడు ప్రెజెంట్. ఇది వీక్ డేస్లో కాబట్టి ఎంతమంది అయితే ఎవరు లేరు. గాలి మాత్రం క్రేజీ వస్తుంది. ఫస్ట్ టైం ఇలా ఇటు సైడ్ మన బీచ్ వాటర్ సముద్రము, ఇటు సైడ్ సముద్రం పెట్టుకొని ఇలా మధ్యలో ఇలాంటి లొకేషన్లో నడవడం. గాయస్, ఇండియాస్ లాస్ట్ పాయింట్ కన్యాకుమారి. ఆ వ్యూ కంప్లీట్ చేసుకోగానే లైట్గా ఒక కొబ్బరి బొండం తాగేశాను. అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ని చూద్దామనేసి స్టార్ట్ అయిపోయాను. టికెట్స్ చూస్తే ఒకటేమో 75 రూపీస్, ఇంకోటేమో 300 రూపీస్. ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రిఫర్ చేసేది అయితే 75 రూపీస్ అనుకోండి. 75 అయినా 300 అయినా నడక మాత్రం సేమ్ గాయస్. ఫైనల్లీ బోట్ దగ్గరికి రీచ్ అయిపోయాను. బోట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ బోట్ ఫుల్ అయిపోయింది. ఫాస్ట్గా లైఫ్ జాకెట్ వేసుకొని నా సీట్లో నేను కూర్చున్నాను. లైఫ్ జాకెట్ సైజ్ చూశాక నాకు డౌట్ వచ్చింది, లైఫ్ జాకెట్ నాకేసారా, నన్ను లైఫ్ జాకెట్కి వేసారా? అలా బోట్ స్టార్ట్ అయిందో లేదో మేము వెళ్ళాల్సిన లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఇదిగో రిటర్న్ వెళ్ళాలంటే ఇదే క్యూలో వెళ్ళాలి. అండ్ 30 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే రామకృష్ణ పరమహంస అండ్ శారదాదేవి ఫొటోస్ ఉంటాయి. అండ్ ఎదురుగా స్వామి వివేకానంద విగ్రహం ఉంటుంది. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే మెడిటేషన్ చేశాడు. ఆయనకి గుర్తుగా 1970లో ఈ ప్లేస్ని నిర్మించారు. అండ్ ఇక్కడే 3 సముద్రాల కలయికను చూడొచ్చు. అవే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. అండ్ ఇక్కడ స్వామి వివేకానందకి సంబంధించిన అన్ని బుక్స్ దొరుకుతాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని స్పాయిల్ చేయడం చాలా ఈజీ, బట్ దాన్ని నీట్గా ఉంచాలంటే ఇదిగోండి ఇంత కష్టమవుతుంది. సో ఇక్కడ పార్వతీదేవి కాలు అచ్చు
సేమ్ యాజ్ ఇట్ మనం ఇక్కడ జటాయులో ఏదైతే చూసామో రాముల వారికి కాలు వచ్చు, సో అలానే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ చిన్నగా ఉంది, లైక్ మనిషి కాలు వచ్చి ఎంత అయితే ఉంటుందో సేమ్ ఆ సైజులో అయితే కాలు వచ్చి ఉంది. చూసాము, లోపలికి వెళ్ళి చూసేసి బయటికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఐ థింక్ ఇక్కడ నుంచి అక్కడ మనకు స్టాచ్యూ ఉంది కదా, లైక్ ఆ స్టాచ్యూకి ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఫామ్ చేస్తున్నారు, బ్రిడ్జ్ కడుతున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మేబీ ఒక 6 months పడుతుండొచ్చు. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసాక అందరూ వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 4:20 అవుతుంది టైం అయితే. సో ప్రజెంట్ అయితే బోర్డు వచ్చింది, కిందికి వెళ్ళాలి. నేను కూడా కిందికి వెళ్తున్నాను. అందరూ క్యూ కట్టారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి మనకు యాక్చువల్లీ 5 o'clock అయితే ట్రైన్ అవైలబుల్గా ఉంది ఇక్కడ నుంచి. అది మిస్ అయితే మళ్ళీ మనము లైక్ నాగర్కోల్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఎక్కాల్సి వస్తుంది. సో ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, ట్రైన్ దొరుకుతుందని అయితే నమ్మకం లేదు నాకు. సో వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అందరు లైన్ కట్టారు కదా, సో నేను వెళ్తున్నాను అక్కడికి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ట్రివెండ్రం వెళ్ళాలి. ట్రివెండ్రం వెళ్ళి మాకు స్టే చేయాలి. సో పదండి గాయస్, వెళ్ళిపోదాము. ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందా అనే టెన్షన్లో ఉన్న నాకు ఈ భయ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయస్ యాక్చువల్లీ ట్రైన్ దొరకలేదు అనుకున్నాను. అక్కడ మన బయటకు వచ్చింది కదా, బోర్డు దిగేసి బయటకు వచ్చింది కదా, లైక్ కన్యాకుమారి ఆ పోర్ట్ ఏరియా నుంచి. సో ఆ ఏరియా నుంచి బయటికి రాగానే ఒక పర్సన్ కనిపించాడు, భయ్య లిఫ్ట్ అడిగాను. ఈ సైడ్ లెక్క నో ప్రాబ్లం, ఇక్కడ వరకు వెళ్తున్నా అని చెప్పాడు. నేను అన్నా భయ్య ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు దింపాను భయ్య, ట్రైన్కి లేట్ అవుతుందని చెప్పాను. సో అక్కడ నుండి డైరెక్ట్గా మన స్టేషన్ గేట్ వరకు తీసుకొచ్చి అక్కడ దింపేశాడు. లైక్ మన ఇక్కడ టికెట్ కౌంటర్ వరకు దింపాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఇది మిస్ అయితే కనుక మనకు మళ్ళీ 10:30 10:30 11 o'clock అయితే ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి. లేదు అంటే కనుక మనం ఇక్కడ నుంచి మన నాగర్కోల్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది, లేదా బస్సు ఆల్టర్నేట్స్ అయితే చూసుకోవాల్సి వస్తుంది. బట్ ట్రైన్ అయితే మనకు అవైలబుల్గా ఉంది ప్రజెంట్. సో ఇదే ట్రైన్.